పిల్లరా మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు నేనే చదువుతాను. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ఆయనకు ఒక కిరీటం ఇయ్యబడెను. ఆయన జయింపవలనను ఉద్దేశముతో జయశాలిగా బయలువెళ్ళాను. ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు రమ్మని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళాను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడాను. 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృతుల లోకము వాడిని వెంబడించాను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇవ్వబడెను. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు బట్టి నేను స్తుతిస్తున్నాం. గత కాలం అంతా కాచిపాడినావు, నీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయానికి మమ్మల్ని నడిపించినావు, నీకు వందనాలు. వాక్యం చదువుకున్నాం నాయన. వివరించడానికి నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన, బలహీనుడను. నీ సులభసారిన మరుగుపరిచి మాతో మాట్లాడమని, చేరి వచ్చిన అందరినీ దీవించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకున్నాము. అది చదవడం వరకే, కానీ ఈరోజు 2 వచనాలే ధ్యానం చేస్తున్నాం. మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఈ 6వ అధ్యాయం యొక్క విభజన మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 1 నుండి 8 వరకు భూలోకములో సంభవించే సంభవాలు, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు పరలోకములో సంభవించే సంభవాలు, 12 నుండి 17 వరకు ఆకాశము నుండి భూమి మీద జరుగు కార్యములు. ఇవి ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ భూమి మీద జరగబోయేటువంటి కొన్ని సంభవాలను గురించి మనం చూద్దాం. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆత్మవశుడైన యోహాను ప్రభువును దర్శించి ఆయన గణపరిచినట్లుగా, మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 2-3 అధ్యాయాల్లో యుగాంతములో సంఘమునకు ఉండేటువంటి దుస్థితిని ప్రభువు వివరించగా యోహాను లిఖించి మనకు వివరించాడు. సంఘకాలం అది. ఇక 4-5 అధ్యాయాలు ఇది పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి, వధింపబడిన గొర్రెపిల్ల, 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాది దూతలు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో వీరందరూ కలిసి తండ్రి అయిన దేవుని, వధింపబడిన గొర్రెపిల్లను ఆరాధించుతున్నటువంటి దృశ్యాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు 6వ అధ్యాయంలో భూమి మీద శ్రమల కాలం మొదలు చూస్తున్నాం. భూమి మీద శ్రమల కాలము మొదలు. ఈ 6వ అధ్యాయానికి 4వ అధ్యాయానికే సంఘము భూమి మీద ఉండదు, కానీ ఆయా జనులు, ఆయా రాజ్యములు, ఆయా ప్రజలు ఉంటారు. ఇశ్రాయేలీయులు అందరూ ఉంటారు. ప్రభు నమ్మిన వారు సంఘముతో కూడా ఎత్తబడి ఉంటారు. సంఘం భూమి మీద లేదు. సంఘము లేదు, భూమి మీద కొన్ని సంభవాలు జరుగుతున్నాయి. ఇవి ఈరోజు మనం ధ్యానంలో ప్రాముఖ్యమైన అంశం. ఈ 6వ అధ్యాయం ధ్యానానికి పోయే ముందుగా లూకా సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. అది చాలా అవసరం. అది చదివితేనే ఈ 6వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. తరువాత తాను పెరిగిన నజరేతునకు యేసు ప్రభు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి
చదువుడకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆ చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని చెప్పసాగాను. గుర్తుంచుకోండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నజరేతులో ఆ సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆయన చేతికి ఆ స్క్రోల్స్ ఇవ్వబడ్డాయి, అంటే గ్రంథపు చుట్టలు ఇవ్వబడ్డాయి. ఆయన తెరిచాడు, అది చదివాడు. చదివి ఆ చిట్ట చివరి మాట చూడండి, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, ఇది మీ వినికిడిలో నెరవేరినది అని చెప్పాడు. గుర్తుంచుకోండి, హిత వత్సరము, గుర్తుపెట్టుకో సోదరుడా, హితవత్సరము ఇది మంచి సమాధానకరమైనటువంటి మాట. ఇప్పుడు రండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో అసలు ఏముందో చూద్దాం. ఈ వచనంలో 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలకును, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లోను దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అర్థమైందా బ్రదర్? ఈ 61వ అధ్యాయము 1-3 ఆ వచనాలను మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి అంశం. ఇశ్రాయేలీలకు సంబంధించిన అంశం. ఈ అంశంలో అయ్యా వినండి, ఇక్కడ ఒక క్రిటికల్ టర్నింగ్ పాయింట్ చెప్తున్నాను, వినండి. చూడండి 2వ వచనము, యెహోవా హితవత్సరమును అనే మాట లూకా సువార్తలో కూడా అదే మాట ఉంది. 4వ అధ్యాయము 18వ వచనంలో హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. అర్థమైందా? హితవస్త్రము ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు అక్కడ. ఇక్కడ హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి హితవస్త్రము, రెండవది దేవుని ప్రతిదండన. అది ఈరోజు మన ధ్యానంలో ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశం. హితవస్త్రము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి సువార్త ప్రకటించి ఆయన సువార్త నమ్మిన వారిని సంఘముగా చేర్చి ఆయన పరలోకానికి తీసుకుపోవడం అనేదాన్ని సంఘకాలము, దీన్ని సంఘకాలం అంటారు, దీన్ని హితవస్త్రము అంటారు. ఏమంటారు దీన్ని? హితవస్త్రము. ఇక్కడ లూకా సువార్తలో ఆ మాట మాత్రమే చెప్పాడు. అంటే నేను ఈ లోకానికి బలి పశువుగా అర్పించబడుటకు నేను వచ్చాను, నా రక్తము ద్వారా మీరు కడగబడి పవిత్రులుగా మార్చబడి సంఘముగా ఏర్పడతారు, లోకంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. ప్రతిదండన గురించి లూకా సువార్తలో పలకలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతిదండన గురించి ఆయన ఆఫ్ చేశాడు. ఆ మాట కాడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసి మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేరను అన్నాడు. వీళ్ళరా జ్ఞాపకం ఉంచుకోండి, ఈ హితవత్సరమే సంఘకాలము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా సంఘం భూమి మీద ఉంది. సంఘము ఎత్తబడిన తర్వాత యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినాడు చూడండి, మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుట, అది మొదలవుతుంది. అర్థమైందా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో యెషయా గ్రంథము 61 అధ్యాయము 2వ వచనంలో చెప్పిన 2వ మాట నెరవేరుతుంది. హితవస్త్రము అయిపోతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత హితవస్త్రం ఇక లేదు, సంఘకాలం ముగిసింది, ప్రవేశ ద్వారాలు మూయబడ్డాయి, పరలోకానికి ఇక సంఘము ద్వారా ప్రవేశించే భాగ్యము లేదు.
మన దేవుని ప్రతిదండన, సంఘము ఎత్తబడిన వెంటనే దేవుని ప్రతిదండన ప్రారంభమవుతుంది. అదే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆడ ఒకే వచనంలో ఆ 2 మాటలు చెప్పాడు. అది ఆ 2 మాటల మధ్య కాలము ఇప్పటివరకే 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఎప్పుడు ప్రభు వస్తాడో కూడా తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే, దూరంగా ఒక 2 కొండలు మనం చూస్తున్నాం అనుకోండి. కొండలు దూరంగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో కొండలు ఉన్నాయి. అవి మనం ఇక్కడి నుంచి చూస్తే 2 పక్కన ఉన్నట్లుంటాయి ఇట్లా చూస్తే. కానీ దగ్గరికి పోయి చూస్తే చాలా దూరం ఉంటాయి ఆ 2 కొండల మధ్యలో. అలాగనే హితవస్త్రము దేవుని ప్రతిదండనకు చాలా గ్యాప్ ఉంది. హితవస్త్రము అనగా ఇది సంఘకాలము, కృపాకాలము. సంఘము ఎత్తబడిన తర్వాత దేవుని ప్రతిదండన ప్రారంభమవుతుంది. ఆ దేవుని ప్రతిదండన 4-5 అధ్యాయాల్లో తండ్రి అయిన దేవుడు, వధింపబడిన దేవుని గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధించబడిన తరువాత దేవుని ప్రతిదండన మొదలవుతుంది. 6వ అధ్యాయం. భూలోకములో దేవుడు, అవునా? బాగానే ఉంది ఇక్కడ. దేవుని యొక్క ప్రతిదండన ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు బాగానే ఉంది కదా, రైట్. దేవుని యొక్క ప్రతిదండన ప్రారంభమవుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు 6వ అధ్యాయం ధ్యానంలోకి వెళ్దాం. మొదటి 2 వచనాలు రండి. ప్రియులారా, హితవస్త్రము చదివిన తర్వాత, అది జరిగిన తర్వాత ప్రభు యొక్క ప్రతిదండన ఆయన విడిచిపెట్టాడు. లూకాసు వార్తలో ఆ ప్రతిదండన, ప్రభు చెప్పబోయే ప్రతిదండన అది 6వ అధ్యాయంలో మొదలవుతుంది. ప్రతిదండన కాలంలో ఇశ్రాయేలు దేశము భూమి మీద ఉంటుంది. అన్య జనాంగాలు అందరూ ఉంటారు, ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలు సెంటర్ పాయింట్. మిగతా రాజ్యాలన్నీ కూడా కలిసి ఎలా ఇశ్రాయేల్ను విరికించి ఇబ్బంది పెడతాయో, ఆ యొక్క శ్రమలు ఎలా మొదలవుతాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు, మనం 5వ అధ్యాయంలో చూసాం. 7 ముద్రలు వేయబడిన గ్రంథం విప్పుటకు ఎవరికి నీ శక్తి లేకపోయాను. అప్పుడు నేను కన్నీళ్లతో ఏడుచుచుండగా పెద్దలలో ఒకడన్నాడు, నువ్వు ఏడవద్దు, దాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆడు 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పుతున్నాడు. మొదటి ముద్ర విప్పబడుతుంది, గుర్తుంచుకోండి. ఆ మొదటి ముద్ర రైట్. 7 ముద్రల్లో ఆ ముద్ర విప్పబడింది. ఇప్పుడు బాగానే ఉందా? రైట్. ముద్ర విప్పబడింది, గుర్తుంచుకోండి. ముద్ర విప్పబడిన తర్వాత విప్పుటకు యోగ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విప్పినాడు. ఆయన విప్పిన 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినాడు. నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి. అయ్యా, 4 జీవులు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 7వ వచనంలో 4 జీవులు ఉన్నాయి. మొదటి జీవి సింహం ముఖము వంటిది, రెండవది ఎద్దు ముఖము వంటి దూడ ముఖము వంటిది, మూడవది పక్షిరాజు ముఖము వంటిది, మూడవది మనుష్య ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ 4 జీవుల్లో మొదటి జీవి ఏదనగా సింహం ముఖము వంటి ముఖము కలిగినటువంటి జీవి. ఆ మొదటి జీవి ఆ 4 జీవుల్లో ఈ మొదటి జీవి సింహం ముఖము కలిగినటువంటి ఈ జీవి ఏమని పిలుస్తుంది? రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం. అదేమిటయ్యా అంటే, ముద్రలు విప్పే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఉంది. ఆ విషయం 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. ఆయన విప్పిన తర్వాత 4 జీవుల్లో ఒక జీవి, 4 జీవులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమని మనం ధ్యానం చేశాం. బా ఎట్లా తల్లి, నేనేం చేయాలా? నీ ఫోన్ ఇటు దా, త్వరగా దా, టైం లేదు నాకు ఇక్కడ. అదే ఏందో నాకు అర్థం కావట్లే ఈరోజు. తలుపు తిరుగు మేడం, తలుపు తిరుగు, కిటికీ కూడా తెరవాలా, లేకుంటే రావాయి. తలుపు తెరవండి, వచ్చేస్తుందిలే.
ఇప్పుడు చూడ వస్తుందా? ఆ కిటికీ కూడా తెరువు, ఇప్పుడు ఓకే. కిటికీ కూడా తెరువులే, మాకు సిగ్నల్స్ రావట్లేదు ఇంట్లోకి. రైట్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరము. ఉరుము వంటి స్వరం కూడా దేవుడిదని మనం చూసాం. ఉరుము వంటి స్వరము దేవుడిదే. 4 జీవుల్లో ఒక జీవి దేవుని యొక్క దేవునికి సాదృశ్యము సూచన, ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం అని చూసాము. ముద్రలు విప్పింది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? 2వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. తెల్లని గుర్రము కనపడినది. ఈ తెల్లని గుర్రమును గురించి, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ఆయనకు కిరీటం ఇయ్యబడెను. ఆయన జయించడం వలన ఉద్దేశంతో జయశాలిగా బయలువెళ్ళాను. అర్థమైందా? తెల్లని గుర్రము. ఆ గుర్రము అయ్యా, ఆ గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఒకడని ఉందే, ఏమని ఉంది? ఒకడు. ఇతడు ప్రభువైన యేసుక్రీస్తా మరొకడా? యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్లో ఎక్కడ రాసినా చాలా గౌరవ సూచకముగా ఆయన గురించి రాస్తారు. ఇక్కడ ఒకడు అన్నప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కాడు. ఈ తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. అతడు క్రీస్తు కాదు. అతడు క్రీస్తు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అతడు మరెవరో కాదు, క్రీస్తు విరోధి. ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు క్రీస్తు విరోధి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ముద్రలు, ఈ మొదటి 4 ముద్రలు విప్పుతున్నాడు. 3 తర్వాత విప్పుతాడు. అవునా? ఇందాక మనం చదువుకున్న 4 ముద్రలు. ఈ 4 ముద్రలు నాశనకరమైన శక్తులు, భూమి మీద ఉన్న ప్రజలను నాశనము చేసేటువంటి శక్తులు. గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఈ ఇతడు క్రీస్తు విరోధని చెప్పడానికి 9 పాయింట్లు ఉన్నాయి. ఈ గుర్రం మీద కూర్చున్నవాడు క్రీస్తు విరోధని చెప్పడానికి 9 పాయింట్లు ఉన్నాయి. 1, 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ గొర్రెపిల్ల అని ఉంది. అవునా? ఆ గొర్రెపిల్ల అని ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల. ఆయన అని చెప్పబడింది కూడా గొర్రెపిల్లనే. 3వ వచనంలో చూడండి, 3వ వచనంలో కూడా మధ్యలో మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు ఒకడు అనే మాట వస్తుంది మీకు ప్రతి చోట. 5వ వచనంలో కూడా ఒకడు అని ఉంది. 7వ వచనంలో కూడా ఒకడు అని ఉంది. ఇదంతా క్రీస్తు విరోధికి సాదృశ్యముగా చెప్పబడినటువంటి మాటలు. మొత్తం 7 ముద్రలు ఉన్నాయి. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో 7 ముద్రలను గురించి వివరించబడి ఉంది. ఈ మొదటి 6వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో 4 ముద్రల గురించి చెప్పబడింది. ఇవి భూమిని నాశనము చేసేటువంటి దుష్ట శక్తులు. ఈ గుర్రం మీద కూర్చున్నటువంటి వాడు మరెవరో కాదు, క్రీస్తు యొక్క విరోధి. అందరిని గురించి ఒకడు అనే గురించి చెప్పబడింది. ఆయనను క్రీస్తు అని అయితే గౌరవ సూచకంగా మాట్లాడతారు. ఆ తర్వాత చూడయ్యా, మనం మరొక విషయాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు, 2వ విషయం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 70 వారాల గురించి మనం ధ్యానం చేశాం. అవునా? 70 వారాల గురించి మనం ధ్యానం చేశాం ఇదివరకు. 70 వారంలో ఆఖరి వారంలో శ్రమలు మొదలవుతాయి. అర్థమైందా? ఆఖరి వారంలో శ్రమలు మొదలవుతాయి. శ్రమల కాలంలో క్రీస్తు భూమి మీద కనపడడు. అర్థమైందా? శ్రమల కాలంలో కనపడు. శ్రమలు అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి హర్మగిద్దెని యుద్ధములో సాధారణను ఓడిస్తే బంధించి 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం
24వ అధ్యాయం 29వ వచనం. డిస్టర్బ్ చేద్దామా. 24వ అధ్యాయము 29వ వచనం. 24, 29 చదువుతాను, వినండి. ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే, అయ్యా ఇది 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత, మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయము ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి, వారి భవిష్యత్తును గురించి, దేవాలయమును గురించి ప్రభువు పలికిన ప్రవచనములు. అందులో 29వ వచనంలో శ్రమల కాలం ముగిసిన తర్వాత అని మాట్లాడుతున్నాం. ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. గుర్తుంచుకోండి. చంద్రుడు కాంతినియ్యడు, నక్షత్రములు ఆకాశము నుండి రాలును, ఆకాశమంది శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన్ని ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి చెప్పబడుతుంది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ దానియేలు గ్రంథంలో చెప్పబడిన 70 వారాలు పూర్తిగా ముగిసిన తర్వాత ఆయన వస్తాడు. దానియేలు గ్రంథంలో చెప్పిన 70వ వారం ఉంది చూడండి, చిట్ట చివరి వారం. ఆ చిట్ట చివరి వారమే శ్రమల కాలం. ఈ శ్రమల కాలములో భూమి మీద యేసు ప్రభు ఉండడు. ఆయన పరమందు నుండి ముద్రలు విప్పుతున్నాడు. ఒక ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? భూమి మీద బయలుదేరాడు. ప్రభు పరలోకమందున్నాడు, సంఘము కూడా పరలోకంలోనే ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత దీనికి మరొక మాట కూడా నేను జోడిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కాగా వాడు తన స్వకాలమందు బయలుపరచబడవలనని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు పర్యంతము అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద క్రీస్తు విరోధిని అడ్డగించుచున్నాడు. ఒకసారి పరిశుద్ధాత్ముడు భూమి మీద నుండి ఎత్తబడిన తరువాత క్రీస్తు విరోధికి ఆటంకం అనేది లేదు. వాడు బయలుపరచబడతాడు. సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ కూడా భూమి మీద కనపడదు. ఇక అర్థమైందా? క్రీస్తు విరోధి యొక్క కార్యాలు మొదలవుతాయి. కాబట్టి ఈ గుర్రం మీద ఉన్నవాడు క్రీస్తు విరోధి. అంతేకాదు, యేసుక్రీస్తు పరలోకం నుండి వస్తాడు, మనకందరికీ తెలుసు. ఆయన భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. అనగా భూమి మీద గుర్రం మీద తిరిగేటువంటి వాడు మాత్రము వాడు క్రీస్తు విరోధి. ఎందుకనగా క్రీస్తు పైనుండి వచ్చువాడు, భూమి మీద తిరుగువాడు కాడు. అర్థమైందా? మరొక విషయాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గుర్రం మీద కనపడతారు. చూడండి 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అయ్యా, పరలోకం భూమి కాదు, పరలోకమును తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. ఎక్కడ? పరలోకంలో, భూమి మీద కాదు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు వీరి యుద్ధము జరిగించువాడు. పరలోకము నుండి తెల్లని గుర్రం మీద ప్రభు వస్తాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అంతేకాదు, చూడండి 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండును. ఎన్ని కిరీటాలు ఉంటాయి? అనేక కిరీటాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను, ఆయనకు ఒక కిరీటం ఉండెను. క్రీస్తు విరోధికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఒకటి. ప్రభువుకి ఎన్ని ఉన్నాయి?
అనేక కిరీటాలు ఉన్నాయి. అర్థమైందా? అనేక కిరీటములు గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరము నుండి గుర్రం మీద వచ్చేవాడు. భూమి మీద ఉన్నటువంటి వీడు క్రీస్తు విరోధి. అంతేకాదు, కిరీటములు విజయానికి సాదృశ్యం. అవునా? అనేక కిరీటములు అనేటివి సంపూర్ణమైన విజయానికి సాదృశ్యం. యేసు ప్రభు సంపూర్ణ విజయము పొంద అర్హుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వీడికి ఒక కిరీటం ఉంది. ఈ విజయాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. వీడి విజయాలు తాత్కాలికమైనటువంటివే, సంపూర్ణ విజయాలు కావు. ఆ తర్వాత చూడయ్యా, 6వ అధ్యాయం 2వ వచనంలోనే మరొక మాట ఉంది ఇక్కడ. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ఏమని ఉంది? విల్లు. యేసు ప్రభు చేతిలో విల్లు ఉంటుంది, ఉన్నది అని చెప్పడానికి ఎక్కడ ఆధారం లేదు. విల్లు ధరించిన వాడు వీడు క్రీస్తు యొక్క విరోధి. బైబిల్లో మీకు ఎక్కడ దొరకదు యేసు ప్రభు విల్లు పట్టుకున్నట్లుగా. దర్శనాల్లో కానీ ఎక్కడ కూడా కనపడదు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనకు కనపడదు. అలాంటి సూచనలే లేవు. యేసు ప్రభువు 19వ అధ్యాయంలో చూడండి, ప్రకటన గ్రంథం 19:15 అంటాడు, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. అయ్యా, 2 అంచుల ఖడ్గము నోటి నుండి బయలుదేరుతుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వచ్చి శత్రువులందరినీ నాశనము చేయును అని చెప్పబడుతూ ఉంది. అర్థమైందా? ఈ అన్నిటి కారణాలను బట్టి ఈ తెల్లని గుర్రం మీద, భూమి మీద ముద్రలు విప్పినప్పుడు వచ్చినటువంటి వాడు క్రీస్తు యొక్క విరోధి, క్రీస్తు కాడు. ముద్రలు విప్పేవాడు క్రీస్తు. క్రీస్తుకు, క్రీస్తు విరోధికి చాలా వ్యత్యాసాలను మనం చూసాం. వీడు తెల్లని గుర్రము. గుర్రం ఏదండా? ఈ క్రీస్తు విరోధి ధరించింది కూడా తెల్లని గుర్రమే. వీడు అచ్చం క్రీస్తు పోలిక. విరోధి అనే ఒక మాట తప్ప వీడికి కూడా క్రీస్తే. ప్రజలందరూ వాడిని క్రీస్తు అంటారు. అది కూడా ధ్యానం చేద్దాం. వీడు తెల్లని గుర్రము. తెల్లని తెలుపు నీతికి సాదృశ్యం. సోదరుడా, నీతికి సాదృశ్యం. మనమంతా ధ్యానం చేశాం. ఈ సాతాను కూడా వాడు నీతి స్వరూపుడులాగా కనపడతాడు, కానీ నీతిమంతుడు కాడు వాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. నీతి పరిచారకులు ఎవరు? క్రీస్తు విరోధి సాతాను యొక్క దూతలు. వాళ్ళు కూడా నీతి పరిచారకులే. వాళ్ళు క్రీస్తులాగానే కనపడుతుంటారు ప్రతి ఒక్కడు. నీతి పరిచారం వెలుగుదూత, సాతాను వెలుగుదూత. క్రీస్తు వలే ఉంటారు, కానీ మోసం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి సోదరుడా. ఈనాడు క్రీస్తు నామం చెప్పి ప్రకటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రీస్తును కలిగి ఉండకుండానే క్రీస్తును ధరించి స్వలాభం కొరకు క్రీస్తును వాడుకునేటువంటి వారు సంఘాలు పెట్టి నడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ క్రీస్తు అంటేనే తెలియదు. మోసము చేసేటువంటి గుణము కలిగినటువంటి వారు. వీరిని గురించి ప్రభువు చాలా వివరంగా చెప్పాడయ్యా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ముందుగానే చెప్పాడు. చాలా జాగ్రత్తమని చెప్పాడు. ప్రభువు అన్ని జాగ్రత్తలు మనకిచ్చాడు. చూడండి, 24వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 24:4. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. పలువురిని మోసపరుస్తారు. 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. 4వ వచనంలో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. సాతాను వెలుగుదూత వేషము ధరించి నీతి పరిచారకుడుగా తన దూతల సమూహముతో భూమి మీద సంచరించుచు తానే క్రీస్తును అని వాడు ప్రకటన చేస్తాడు. ప్రియులారా,
యేసు ప్రభు నీతిమంతుడుగా వచ్చాడు ఈ లోకానికి, గుర్తుందా? మనకందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు నమ్మకుండా సిలువ వేశారు. అయితే వెలుగుదూత వేషంలో వచ్చిన ఈ సాతాను తానే క్రీస్తునంటే వానికి సాగిలపడి మొక్కుతారు ఇశ్రాయేలీయులు. అదే ఇప్పుడు జరగబోయే సంఘటన. ఈ సాతాను వెలుగుదూత వేషం వేసి మోసము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు వీడి యొక్క గుణలక్షణాలు దానియేలు గ్రంథంలో ఇంకా చాలా చెప్పబడి ఉన్నాయి. చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునయ్యుండి ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును. అధ్యాయం ఎంత అంకుల్? అధ్యాయం అయ్యా 8వ అధ్యాయము 23వ వచనం. దానియేలు 8:23. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమం. ఇశ్రాయేలీయుల ప్రభుత్వం యొక్క అంతములో ఇది. దానియేలు దర్శనము పొందుతాడు. ఇశ్రాయేలు యొక్క గతి ఏం కాబోతుంది అనేటువంటి చింతాక్రాంతుడై దుఃఖంతో ఉండగా దేవుడు దర్శనమిచ్చి ఇశ్రాయేలు యొక్క అంతం ఎలా ఉంటుంది అనే దాన్ని, వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాన్ని 8, 9, 10 అధ్యాయాల్లో తెలుపుతాడు. 7, 8, 9, 10 అధ్యాయాల్లో దానియేలు దర్శనం. ఆ దర్శనంలో ఈ ఇశ్రాయేలు దేశము ఎలా బాధించబడుతుంది అనేటువంటి విషయాన్ని, సాతాను ఎలా అధికారాన్ని అందిపుచ్చుకుంటాడనే విషయాన్ని ఇక్కడ తెలుపుతూ, వాడు క్రూర ముఖము, అయ్యా వాడి ముఖము క్రూరంగా ఉంటుందంట. అంతేకాదు యుక్తి గలవాడు, ఎలాంటి వాళ్ళనైనా పల్టి కొట్టి చేస్తాడు. ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. ఉపాయం, యుక్తి గలవాడు, ఉపాయం గలవాడు. 25వ వచనం చూడండి అక్కడే. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. ఇశ్రాయేలునే మోసం చేస్తాడు, ఫస్ట్ వాళ్ళనే, తర్వాత మిగతా ప్రజలందరినీ. తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును. అతడు క్షేమకంగానున్న కాలమందు అనేకులను సంహరించును. మోసం అంటే ఇదే. బాగా చూస్తూ ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, అందరినీ చంపుతూ ఉంటాడు. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుతో యుద్ధం చేస్తాడు. కానీ కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. అయితే దేవుడు వాడిని కొట్టిపడేస్తాడు, వాని బలాన్ని కొట్టివేస్తాడు. ఇది సంభవం సోదరుడా, జరగబోయే సంభవం. ఇక్కడ సాతాను యొక్క గుణలక్షణాలను వివరించడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు చూడండి, ఈ ఇశ్రాయేలీలు యుగాంతములో జరగబోయే సంగతులను గురించి మరికొన్ని చూద్దాం. యెషయా గ్రంథం, అయ్యా యెషయా గ్రంథం లేదు, దానికి పోయే ముందుగా ఇంకొక మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. వీడు మోసకాడు, ఉపాయశాలి, యుక్తి గలవాడు, ప్రత్యేకంగా ఉండేటువంటి రాజు, సాతాను దూత, నీతి పరిచారకుడు, ప్రపంచంలో ఉన్నవారు అందరినీ మోసం చేసేవాడు, విశేషంగా ఇశ్రాయేలీయులను మోసం చేసేవాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రెండు మాటలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు నా తన నామమున వచ్చిన పక్షమున వానిని అంగీకరింతురు. భూమి మీద తండ్రి నామమున నేను వచ్చినాను, నేను తండ్రి చేత పంపబడినానని యేసు ప్రభు గగ్గోలు పెట్టి చెప్పాడు ప్రపంచానికి. అయితే ఇశ్రాయేలీయులు ఎవరు నమ్మలే. ఆయన్ను సిలువకు అప్పగించి చంపివేశారు. దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపాడు. అదే ప్రభువు అంటున్నాడు, నేను తండ్రి నామమున వస్తే మీరు నన్ను నమ్మలేదు, మరి ఒకడు తన నామమున వచ్చిన పక్షమున వారిని మీరు నమ్ముతారు. అర్థమైందా? సాతానుడు సులభంగా నమ్ముతారు, దేవుణ్ణి సులభంగా నమ్మరు, కష్టంగా కూడా నమ్మరు. ఇది ప్రవచనము సోదరుడా. అదే విషయాన్ని చూడండి,
దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అయ్యా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, అటు ఇటు ఇబ్బంది పడొద్దు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. 9:27. అతడు ఒక వారము వరకు అనగా ఆ వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. ఎవడు? ఆ శ్రమల కాలములో క్రీస్తు విరోధి ఆ చివరి వారం 7 సంవత్సరాల కాలములో వాడు ఒక నిబంధన స్థిరపరుస్తాడంట ప్రజలతోటి. అదే కదా, అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారం వరకు బలియు నైవేద్యమును నివారణ చేయును. అర్థమైందా? 3.5 సంవత్సరము కొత్తగా కట్టబడిన దేవుని, ఇంకా మందిరానికి పునాదులు వేలేవాళ్ళు. వేసిన తర్వాత ఆడ బలి అర్పించకుండా, నైవేద్యం అర్పించకుండా ఆఫ్ చేస్తాడు. అయినా వాళ్ళు ఊరుకుంటారు. ఆ తర్వాత చూడు, హేయమైనది నిలుచు వరకు పాడు చేయువాడు వచ్చును. పాడైన దానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. అర్థమైందా బాబు? అర్ధవారము బలి అర్పణ ఆగిపోతుంది. అయినా ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు రండి, వీడు ప్రపంచంలో అందరితో నిబంధన చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా నిబంధన చేసి వారిని మోసం చేస్తాడు. అయ్యా 30వ అధ్యాయం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. అండర్లైన్. వాళ్ళు దేవుడు చెప్పినది కాకుండా సాతాను మాట విని సంధి చేసుకుంటారంట. నా ఆత్మ నియమింపని సంధి చేసుకో. అయ్యా చెప్పు. చెప్పండి. 30వ అధ్యాయము 1వ వచనం. యెషయా 30. యెషయా 30:1. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు అంటే దేవునికి చిత్తము కానటువంటి సంధి చేసుకుంటారు. ఎవరితో చేసుకుంటారు? వేరొక యేసుప్రభు నామం కాకుండా వేరొక నామంలో వచ్చినటువంటి మోసగాడైన సాతానుడితో ఒప్పందం చేసుకుంటారయ్యా. ఆ తర్వాత చూడండి 28వ అధ్యాయం యెషయా గ్రంథం 28:15. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. అయ్యా ఎన్ని ప్రవచనాలు! ఇశ్రాయేలీయులు ఎవరితో నిబంధన చేసుకుంటున్నారు? మరణముతో, సాతానుతో. వాడు ప్రేమిస్తేవాడా? వాడు ఆదరించేవాడా? రక్షించేవాడా? వారిని చంపడానికే వచ్చినటువంటి వాడు. అందుకనే మరణముతో నిబంధన చేసుకొంటిమి అని. ఇప్పుడు రండి, అట్లయితే ఇప్పుడు దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా, ఎవడు ఆ రాజు? సాతానే. ఆ రాజు మహోన్నతునికి వ్యతిరేకముగా అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుచు మహోన్నతునికి భక్తులను నలగగొట్టును. అతడు పండగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. పండగలు లేదు, న్యాయము లేదు, క్రమము లేదు. వారు ఒక కాలముల అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అంటే 2.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు సాతాను బంధకములలో ఉండిపోతారు, ఆ మాయలో ఉండిపోతారు. అర్థమైందా? సాతాను బంధకములలో ఉండిపోతారు సోదరా. ఇప్పుడు పేజీ తిప్పు. 9వ అధ్యాయం దానియేలు 27. మళ్ళా చదువుకుందాం. 27. అర్ధవారమునకు బలియు నైవేద్యము నివారణ చేయును. మొదట అర్ధవారమేమో 7:25లో జరిగినట్లుగా అన్నీ జరుగుతాయి. 7:25లో మొదటి అర్ధవారం. అర్థమైందా?
Yeah. అంటే 3.5 సంవత్సరం ఇది. Yes. 9:27 అది 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరంలో ఏమవుతుంది? బలియు నైవేద్యము ఆగిపోతాయి, హేయమైనది నిలుచుతుంది. అప్పుడు కలుగుతుంది ఇశ్రాయేలీయులకు ఆలోచన. ఈ హేయమైన దాని గురించి మత్తయి సువార్తలో ఉంది, చూడు బ్రదర్. 24వ అధ్యాయం 15వ వచనం. 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నిజదేవుని అయ్యా దానియేలు 7:25లో దేవుని దూషించడము, లేదా 7:25లో ఏమన్నారు? దేవునికి విరోధముగా మాటలాడుచు దేవుని భక్తులను నలగొట్టడం జరుగుతుంది 3.5 సంవత్సరం. అర్థమైందా? మొదటి 3.5 సంవత్సరం శ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజలు నలగొట్టబడతారు. వారు ఆ 3.5 సంవత్సరం వాని వశమున ఉంటారు. అంటే వాడే దేవుడు, వాడే క్రీస్తు, వాడే మెస్సయా అని వాళ్ళు భ్రమలో ఉంటారు, మోసంలో ఉంటారు. ఆ తర్వాత 3.5 సంవత్సరము వాడు నైవేద్యము బలి ఆపివేసి హేయ వస్తువును ఎప్పుడైతే ఆడు నిలబెడతాడో అప్పుడు గ్రహిస్తారు, అమ్మ పొరపాటు జరిగిపోయింది అని. ఇతడు క్రీస్తు కాడని అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అర్థమైందా సోదరుడా? అప్పటికే చాలామంది మరణమైపోతారు, చాలా నష్టం కలిగిపోతుంది. ఇది జరగబోయే సంభవం. అర్థమైందా? ఇది సాతాను వెలుగుదూతగా ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసి వారిని హింసించేటువంటి క్రమం. దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా మాట్లాడి వారిని నలగొట్టేటువంటి వాడు. దేవుని ఆలయములో బలిని నైవేద్యమును నిలుపుదల చేసినటువంటి వాడు. హేయమైన వస్తువును పెట్టి వారిని బాధించి హింసించినటువంటి వాడు. అప్పుడు వారు మెషయాను, వీడు మెషయా కాదు అని నిజమైన మెషయా కొరకు వారు కనిపెడతారు. ఆ తర్వాత 3.5 సంవత్సరం అంటే మొత్తం వాడికి ఆ వారం సంపూర్తి అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగి వస్తారు. అర్థమైంది కదా? కాబట్టి ప్రియులారా, తెల్లని గుర్రము ఇది మోసానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకో, ఇది నీతి గలది కాదు, పరిశుద్ధత కలిగినది కాదు. తెల్లని గుర్రం, తెల్లగా ఉన్నాయన్నీ పాలు అనుకోకూడదు, దాంట్లో నీళ్లు ఉంటాయి. అర్థమైందా? మంచి మాటలు చెప్పే వాళ్ళంతా క్రీస్తు బోధకులు కారు, మాయ చేసే వాళ్ళంతా క్రీస్తులు కాదు. క్రీస్తు పేరట వచ్చి అనేక మోసాలు చేసి ఇశ్రాయేలీయులనే పల్టీ కొట్టించేశారు. దేవుని ప్రజలనే వాడు మోసం చేశాడు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ మోసగాడి యొక్క ఎంట్రెన్సే ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో వాడి ప్రవేశం, భూమి మీద వాడి యొక్క ప్రవేశం. ఇక వాడు ఇశ్రాయేలులను మోసపరుస్తాడు, ప్రజలందరినీ మోసపరుస్తాడు. 7 సంవత్సరాలు అనగా 70వ వారం, చిట్ట చివరి వారం భూమి మీద భయంకరమైన శ్రమలను కలగజేస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల కాలము శ్రమల కాలము, తర్వాత మహాశ్రమల కాలం. ఆ మహాశ్రమల కాలంలోనే ఇశ్రాయేలీయులు గగ్గోలు పెడతారు. అయ్యో మేము మోసపోయామే అని వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పటికే గొప్ప నష్టాన్ని అనుభవించి ఉంటారు. వీని గురించి కదా మనం ధ్యానం చేస్తున్నది. 6:2లో చూడండి, ప్రకటన 6:2లో వీడికి ఒక కిరీటం కూడా ఉంది. అవునా? కిరీటము దేనికి సాదృశ్యము? అధికారమునకు సాదృశ్యం. అధికారమునకు సాదృశ్యం. చూడండి వీడి అధికారం ఎలా ఉంటుందో చూద్దాం. వీడి అధికారం ఎలా ఉంటుందో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు.
వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అయ్యా, ఈ యూరోపియన్ కమ్యూనిటీలో ఉండేటువంటి రాజులే వీళ్ళంతా. రోమా ఆధీనములో ఉన్నటువంటి రాజులు, రోమా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి వారు. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు. అదే కదా అన్నది. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు రోమా ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళని అనుసరించేవారు. వారిది వరకు రాజ్యము పొందలేదు, రాజ్యము లేకుండానే వాళ్ళు రాజులుగా ఉన్నారు. కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం అకస్మాత్తుగా వీళ్ళకి అధికారం వస్తుంది. సాతానుతో కూడా వీరికి అధికారం పొందుతారు. వీరు ఏకాభిప్రాయము గల వారై తమ బలమును అధికారమును ఆ మృగానికి ఇస్తారు. సాతానుకు అంటే సాతాను ప్రపంచమంతా సపోర్ట్ చేస్తుంది. అది కిరీటం అంటే, సాతానుకున్న కిరీటం అంటే, ఆ కిరీటాన్ని చూసి రాజులందరూ పడిపోతారు. ఇతడే ప్రపంచ పాలకుడు అని సాగిలపడతారు. అర్థమవుతుందా? రైట్. ఆ తరువాత చూడండి, ఇక్కడే 13వ అధ్యాయంలోనే 13:2లో నేను చూచిన ఆ మృగము చిరతపుని పోలి ఉండెను. సాతానే మృగం అంటే. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహం నోరు వంటివి. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. అయ్యా, సింహాసనము బలము అన్నీ ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు సాతాను వశమైపోతాయి. సాతానుకే ఇవ్వడం జరుగుతుంది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ 4వ వచనంలో చూడండి, చివరి భాగంలో ఆ మృగమునకు నమస్కారము చేసిరి. దానికే నమస్కారం చేస్తారు. 5వ వచనం, డంబపు మాటలు దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను. గుర్తుంచుకో, అది అండర్లైన్ చేసుకో. 42 నెలలు, 3.5 సంవత్సరం ఫుల్ పవర్స్ ప్రపంచమంతా ఆ మహాశ్రమల కాలంలో ఆ సాతానుకు మొత్తం అప్పగిస్తారు. అదే సాతానుకు ఆ గుర్రం మీద కూర్చున్న వాడి యొక్క కిరీటమునకు ఇదే బలం, ఇదే సూచన, బలము యొక్క సూచన ఇదే. అర్థమైందా? రైట్. ఇప్పుడు రండి, వాడి చేతిలో ఏముంది? ఇంకోటి విల్లు ఉంది. అవునా? 6:2లో విల్లు ఉందా లేదా? అయ్యా, ఈరోజంతా సాతాను గురించే మనం మాట్లాడితే. వాడి చేతిలో విల్లు ఉంది. విల్లు ఉన్న కాడ బాణాలు ఉండాలనా లేదా? బాణాలు లేకుండా విల్లు ఉంది. బాణాలు ఉన్నట్లు రాయలే, విల్లు ఉంది. దీనికి చరిత్రకారులు ఏమంటారంటే, విల్లు యుద్ధానికి సాదృశ్యం. అవునా? మామూలు యుద్ధం కాదు, అది భయంకరమైన యుద్ధం విల్లుతో చేస్తారు. అవునా? బాణాలు లేవంటే ఇది ఆటం బాంబులతో కూడిన యుద్ధము అని అర్థం. అవి బాణాల్లా కనపడవై, కానీ యుద్ధం మాత్రం జరుగుతుంటుంది. ఇది ఈ యుగాంతంలో జరిగేటువంటి బాంబులతో కూడిన స్టార్ వార్స్ అని అనొచ్చు. అలాంటిది ఇక్కడ జరగబోతున్నది. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట ఉంది, ఆయన జయించవలనన్న ఉద్దేశంతో జయశాలిగా బయలు వెళ్ళాను. వాడు ఎలా బయటికి వెళ్ళాడయ్యా? జయశాలి అంటే గ్యారెంటీగా గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది. చూడండి, ప్రకటన దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు ముగిస్తున్నానండి, అయిపోవచ్చింది. దానియేలు 7:21. 7:21 ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయను. అర్థమైందా? ఇది గెలుస్తుంది ఈ యుద్ధంలో. అందుకని వాడిని జయశాలి అని అన్నారు. ఆ తర్వాత 8:24 అతడు గెలుచును గాని తన స్వబలముతో గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందొచ్చు. ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులు అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. అది వాడి గెలుపు. అర్థమైందా? అది వాడి యొక్క గెలుపు.
చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఈ సాతాను గెలుపు ఉంది. ఇది తాత్కాలికం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వచ్చి తన వాగ్దండము చేత వారిని మట్టు పెడతాడు. అయితే భూరాజులందరినీ ఏకము చేసి వీడు యుద్ధం చేస్తూ ఉన్నాడు సాతాను. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రకటన 11:7 వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే పాతాళంలో నుండి వచ్చు క్రూరముఖం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. క్రూరముఖము జయించి చంపును, జయము. అందుకనే వీడికి జయశాలి అని పేరు. 13:7 ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం ఇవ్వబడెను. అందుకనే వీడిని జయశాలి అని చెప్పబడ్డాడు. అయితే వీడి విజయం ప్రభువు ముందుగా ఏమి మాత్రము నిలబడలేదు, గుర్తుంచుకోండి. కాబట్టి ప్రియులారా, మొదటి ముద్ర తెరవగానే తెల్లని గుర్రము ఎక్కినటువంటి వాడు ఒకడు కనపడుతున్నాడు. వాడి చేతిలో విల్లుంది. మనం తెల్లని గుర్రము గురించి ధ్యానం చేశాం. గుర్రం మీద కూర్చున్న వాడు క్రీస్తు విరోధని ధ్యానం చేశాం. వాడికి విల్లు ఉందని చూసాము, యుద్ధానికి సాదృశ్యమని చూసాము, కిరీటము అధికారమని మనం చూసాము. 4వది జయశాలి, అందరినీ జయించువాడు, లోకాన్ని జయిస్తాడు వాడు. కానీ చిట్ట చివరిగా ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియా, నిజముగా వారు కోరుకున్న మెస్సియా దిగి వచ్చి వీన్ని మట్టుబెట్టి పాతాళంలో బంధించి 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద సాగిస్తాడు. దీని వివరాలు ఇంకా ముందుగా మనం ధ్యానం చేద్దాం. దేవుడి వాక్యము మనందరి కొరకు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.